సిరి భర్త ఇద్దరు రిసార్ట్లో దిగగానే రండి సార్ మీకు రూమ్ చూపిస్తాను అని కుమార్ అనే అతను లగేజ్ పట్టుకొని రూమ్ దగ్గరికి తీసుకువస్తారు. కొత్తగా పెళ్ళయిందా సార్ మీ ఇద్దరికి అని అతను అడగటంతో అవునని వాళ్ళిద్దరూ చెప్తారు. ఈ రూమ్ చాలా లక్కీ రూమ్ సార్. ఈ రూమ్లో చాలా జంటలు గడిపారు. మీకు కూడా ఈ రూమ్ బాగా కలిసొస్తుంది అని ఒకసారి వాటర్ వస్తున్నాయో లేదో చెక్ చేస్తాను అని బాత్రూంలోకి వెళ్తాడు. అయితే బాత్రూంలో అతను చెక్ చేస్తూ సిరి వాళ్ళ వైపు అదో రకంగా చూస్తూ ఉండటంతో సిరి గమనించేస్తుంది. సార్ వాటర్ సరిగ్గా రావటం లేదు, నేను మేనేజర్ గారికి చెప్తాను అని అతను అంటుంటే ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు, ఎందుకు అదోలా చూస్తున్నావు అని సిరి ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు మేడం, వాటర్ సరిగ్గా రాకపోతే మీకు చెప్దామని చూశాను అంతే, నేను వెళ్తున్నాను మేడం అని అతను వెళ్తూ ఉంటే అతను ఎందుకో చూస్తుంటే నాకు కూడా చాలా డౌట్గా ఉంది సిరి. సరేలే అవన్నీ ఎందుకు అని మళ్ళీ భర్త సిరికి దగ్గరగా వస్తూ ఉంటే మళ్ళీ అతను డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తాడు. హే, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని సిరి భర్త అరుస్తూ ఉంటారు. అది కాదు సార్, నేను మేనేజర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను, ప్లంబర్ వస్తారని చెప్పారు, అది చెప్పి రమ్మంటే వచ్చాను అంతే సార్, వెళ్తున్నాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయనంటూ అతను వెళ్ళిపోతాడు. అంతేనక్క, అతనొక్కడే ఆ రోజుటికి నాకు డౌట్గా కనిపించాడు, కానీ అతను కూడా అసభ్యంగా ఏమీ ప్రవర్తించలేదు. తర్వాత 3 రోజులు గడిపాము, మాకు ఎక్కడా కూడా డౌట్ వచ్చినట్లు కనిపించలేదు అని సిరి చెప్తోంది. బాగా గుర్తు చేసుకో అని దాత్రి కేదార్ మరింత ప్రెజర్ చేస్తూ అడగటంతో ఇప్పుడు గుర్తొచ్చింది, మేము ఒకరోజు సైట్ సీయింగ్ చూసుకొని కాస్త లేట్గా రిసార్ట్కు వచ్చాము అని చెప్తూ ఉంటే మనకు ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. ఏంటి సార్ వాడు, మీరు సైట్ సీయింగ్ మొత్తం చూసేశారా, ఎంజాయ్ చేశారా అని మేనేజర్ అడుగుతూ ఉంటే చేశాము, రూమ్ కీస్ ఇవ్వండి అని మేనేజర్తో రూమ్ కీస్ తీసుకొని ఇద్దరు గదిలోకి వెళ్ళి చూడగా అక్కడ కుమార్ బెడ్ సర్దుతూ ఉంటాడు. రే, మేం లేనప్పుడు ఎంత ధైర్యం రా మా గదిలోకి రావటానికి అని భర్త కుమార్ చెంప పగలగొడతాడు. అవును, ఎంత ధైర్యం ఉంటే మేం లేనప్పుడు మా గదిలోకి వస్తావు అని సిరి కూడా నిలదీస్తూ ఉంటుంది. ఏంటి సార్, మాటలు మర్యాదగా రానివ్వండి, మీరు లేనప్పుడే కదా మేము గదిని క్లీన్ చేసేది, కావాలంటే మేనేజర్ గారిని అడగండి, మేనేజర్ గారే నాకు కీస్ ఇచ్చి పంపించారు అని కుమార్ చెప్తే ఇందాక మేము మేనేజర్ని కలిసే వస్తున్నాము, నాకు ఈ విషయం చెప్పలేదే, రా 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 అంటూ కుమార్ కాలర్ పట్టుకొని సిరి భర్త వాణ్ణి లాక్కొని మేనేజర్ దగ్గరికి తీసుకువస్తాడు. ఏంటి తను మా రూమ్లో ఉన్నాడు, మీరే కీస్ ఇచ్చారంట అని సిరి భర్త ఇద్దరు నిలదీయటంతో అంటే సార్ వాడు నాకు కాస్త మతిమరుపు, రూమ్ క్లీన్ చేయమని నేనే కీస్ ఇచ్చి పంపించాను, ఆ విషయం మర్చిపోయి రెండో కేస్ మీ చేతికి ఇచ్చాను, క్షమించండి సార్ వాడు అని మేనేజర్ చెప్పడంతో వీళ్ళు నన్ను కొట్టారు తిట్టారు కూడా సార్ అని కుమార్ చెప్తాడు. సారీ, ఏమీ అనుకోవద్దు, మాకు విషయం తెలియదు కదా అని సిరి భర్త చెప్పి ఉంటారు. ఇదక్క జరిగింది, అతని తప్పు ఏమీ లేదని తెలిసింది అని సిరి చెప్పడంతో అయితే ఖచ్చితంగా వాడే ఏదో చేసి ఉండొచ్చు, దీని వెనుక ఎవరో ఇంకా పెద్ద వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు అని దాత్రి కేదార్ చెప్తారు. ఇందుకే నా నాన్న మీరు హడావిడిగా పూజ పెట్టి మా చేత సంతకాలు తీసుకోవాలనుకున్నారు అని దాత్రి అనడంతో అవునని భరద్వాజ అంటాడు. అన్నట్లు ఈ విషయం పోలీసులకి చెప్తే మీడియాలో ఫోటోలు వీడియోలు పెట్టేస్తామని మీకు వార్నింగ్ ఇచ్చారు కదా, అందుకే చెప్పలేదు మీకు అని కూడా అన్నారు కదండి, అంటే వీళ్ళిద్దరూ పోలీసులా అని రేఖ ప్రశ్నిస్తూ ఉంటే దాత్రి కేదార్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు రేఖ, నేను వీళ్ళిద్దరికీ చెప్పినా కూడా వీళ్ళు వెళ్ళి పోలీసులనే కదా ఆశ్రయిస్తారు, ఆ ఉద్దేశంతో అన్నాను, నీకు ఇలా అర్థమైందా అని భరద్వాజ కవర్ చేస్తాడు. మేమైనా పోలీసుల దగ్గరికే కదా పిన్ని వెళ్ళేది, అందుకే నాన్న అలా మాట్లాడారు, అయినా మేము పోలీసులం ఏంటి అని దాత్రి అనడంతో అలాగేలే జగదాత్రి అని రేఖ అంటుంది. నాన్న, ఇప్పుడు వాళ్ళు డబ్బుల కోసమే కదా మీకు ఫోన్ చేశారు అని దాత్రి అంటే అవును, ఈరోజు ₹1,00,00,000 ఇవ్వమని ఫోన్ చేస్తూనే ఉన్నారు జగదాత్రి, డబ్బులు ఇచ్చే వరకు అలా ఫోన్లు వస్తూనే ఉంటాయి అని భరద్వాజ అంటే నాన్న, డబ్బులకి ఇవ్వటానికి కాస్త సమయం కావాలని మీరు రిక్వెస్టింగ్గా అడగండి, వాళ్ళకి కావాల్సింది డబ్బులే కాబట్టి ఖచ్చితంగా సమయం ఇస్తారు, మేము ఈ లోపల రిసార్ట్ దగ్గరికి వెళ్తాము, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయము అని వెంటనే కొడైకెనాల్ బయలుదేరి వెళ్తారు. సిరి, నేను చెప్పే వరకు నువ్వు స్కార్ఫ్ అస్సలు తీయకు, అలాగే కట్టుకొని ఉండు అని దాత్రి చెప్తుంది. ముగ్గురు కూడా మేనేజర్ దగ్గరికి వెళ్తారు. ఏంటి సార్ వాడు, రండి రండి, మీకు రూమ్ కావాలా అని అతను మాట్లాడుతూ ఉండటంతో ఓ తెలుగువారేనా మీరు కూడా అని దాత్రి కేదార్ అంటారు. అవునవును, మేము కూడా తెలుగువారమే, మాకు తెలుగు చాలా బాగా వచ్చు, సరే ఎన్ని రోజులు ఉంటారు, ఆధార్ కార్డు ఇవ్వండి అని మేనేజర్ అడిగి తీసుకుంటాడు. మేము 3 రోజులు ఉంటామని ఆధార్ కార్డుని ఇస్తారు. సరే కానీ ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా మొదటి నుంచి పాతవారేనా లేకుంటే కొత్తవారా అని కేదార్ అనడంతో ఎప్పటి నుంచో పాతవారే ఉన్నారు,
అని మేనేజర్ చెప్పటంతో, ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తాము, తర్వాత మొత్తం తిరిగి ఇస్తాంలే అని కేదార్ డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడుతూ ఉంటారు. రే నువ్వొచ్చి వీళ్ళకి ఆ రూమ్ చూపించు అని ఇంకొక అబ్బాయికి ఆ మేనేజర్ చెప్తారు. అలాగే అని వాళ్ళ ముగ్గురు అతని వెనుక వెళ్తూ ఉంటే, కుమార్ అనే అతను అక్కడ ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ ఉంటారు. అక్క వాడే అక్క ఆ రోజు మాతో గొడవ పడింది, మేము చెంప పగలగొట్టింది కూడా వీణ్ణే అని సిరి చూపించటంతో, రేయ్ రారా అంటూ కేదార్ వాడి చెంప పగలగొట్టి మేనేజర్ దగ్గరికి లాక్కు వస్తూ ఉంటే, సార్ 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 వీళ్ళు చూడండి సార్ నన్ను కొట్టి ఎలా లాక్కు వెళ్తున్నారో కాపాడండి సార్ అని కుమార్ మేనేజర్ సర్వానందిని వేడుకుంటూ ఉంటే, ఏయ్ ఎవర్రా మీరు అని మేనేజర్ నిలదీస్తూ ఉంటారు. జేడీ వెంటనే రివాల్వర్ని బయటికి తీసి చూపిస్తూ, పోలీస్ నువ్వు కూడా నిజం చెప్పకపోతే నిన్ను కూడా ఎన్కౌంటర్ చేసేస్తాను. నా చెల్లి మరిది మీ రిసార్ట్లో స్టే చేసినందుకు వాళ్ళ ఫోటోలు వీడియోలు వైరల్ చేస్తామని డబ్బులు ఇవ్వమని బెదిరిస్తారా అని ఇద్దరు నిలదీస్తూ ఉంటే, అయ్యో మురుగా మాకు ఏ పాపం తెలీదు అని శర్వానంద్ అంటాడు. నీకు ఏం తెలీదో ఇప్పుడు నేను రాబడతాను కదా రారా అంటూ వాళ్ళని ఒక చోటికి లాక్కు వస్తారు. మర్యాదగా నిజం చెప్పండి, లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తాను అని వాళ్ళిద్దరి ఫోన్లు లాక్కొని జీడికేడి ఇద్దరు చెక్ చేస్తారు. మేడం నిజం చెప్తున్నా మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు ఏ పాపం తెలీదు మేడం అని కుమార్ అయితే ఏడుస్తూ వేడుకుంటూ ఉంటాడు. కుమార్ ఫోన్ని చెక్ చేసి ఈవిడ ఎవరు అని అడగటంతో, మా అమ్మ మేడం అని ఒక ఫోటోలో ఉన్న విన్ని చూపిస్తూ చెప్తూ ఉంటాడు. మేడం నేను నిజమే చెప్తున్నా మేడం అని మళ్ళీ రెండోసారి కూడా కాళ్ళు పట్టుకుంటాడు. అయితే వాళ్ళ ఫోన్లలో ఎలాంటి అనుమానాస్పదంగా కనిపించకపోవటంతో, వీళ్ళైతే కాదనిపిస్తోంది అని ధాత్రి మనసులో అనుకుంటూ, సరే ఇంకో రాయి వేసి చూస్తాను అని మనసులో అనుకుంటూ, మీరు కాదని నాకు అర్థమవుతోంది, వేరే ఎవరైనా చేస్తున్నారా, మీకు తెలియకుండా ఎవరైనా చేస్తుండొచ్చు, అనుమానాస్పదంగా మీకు ఎవరైనా కనిపించారా అని రాత్రి అడగటంతో, మేడం ఒకడున్నాడు మేడం, వాడు చాలా పూర్ ఫ్యామిలీ కానీ కొద్ది రోజులుగా ఐఫోన్ కొన్నాడు, అమ్మాయిలను వేసుకొని తిరుగుతున్నాడు, పబ్బులు రెస్టారెంట్లు కూడా తెగ తిరిగేస్తున్నాడు మేడం, వాడేమైనా చేసుండొచ్చేమోనని అతను చెప్పటంతో ఫోటో చూపించమని ధాత్రి అంటుంది. ఆ ఫోటోని సిరికి కూడా చూపిస్తూ, సిరి విన్ని నువ్వు ఎక్కడైనా చూసావా అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదక్కా అని సిరి చెప్తుంది. అయితే వీళ్ళు లోపలికి వస్తున్నప్పుడే వాడు ఫోన్ మాట్లాడుకుంటూ డ్యూటీ దిగిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. వెంటనే వాణ్ణి కలవాలి, నీకు వాడి ఇండ్లు తెలుసు కదా రా కుమార్ చూపిద్దువు అని జేడీకేడి సిరి బయలుదేరి వెళ్తారు. ఇక గౌతమ్ ఒక అమ్మాయితో ఒక కాఫీ షాప్లో దర్జాగా మాట్లాడుకుంటూ ఉంటే, మేడం వాడే మేడం గౌతమ్ అని కుమార్ జేడీకేడీకి చూపిస్తూ ఉంటే, సిరి నువ్వు ఇక్కడే ఉండు, నేను పిలిచినప్పుడు రా అని ధాత్రి కేదార్ గౌతమ్ దగ్గరికి వెళ్తారు. ఏయ్ గౌతమ్ అని జేడీ పిలవగానే, ఎవరు మీరు, నేనే గౌతమ్ అని అతను అంటాడు. పోలీస్ అని జేడీ చెప్పగానే, అసలు నేనేం తప్పు చేయలేదే, మీరెందుకు నా దగ్గరికి వచ్చారని గౌతమ్ బుకాయిస్తూ ఉంటారు. ఏంట్రా నీకు నేను ఎందుకు వచ్చానో అర్థం కావటం లేదా, సిరి అని పిలవగానే సిరి అక్కడికి వస్తుంది. గర్ల్ ఫ్రెండ్ అయితే అక్కడి నుంచి నాకెందుకులే అని చెప్పి పారిపోయి ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయిని చూడగానే నీకు మొత్తం గుర్తుకు వచ్చిందా, ఇప్పుడు చెప్పరా అని జేడీ వాడి చెంప పగలగొడుతుంది. ఇక పక్కకు తీసుకొచ్చి కేదార్ అయితే వాడి చెంపలు పగలగొడుతూ, నిజం చెప్తావా లేదా, సిరిని ఏం చేసావు చెప్తావా లేదా అని వాళ్ళు నిలదీస్తూ ఉంటారు. నాకేం తెలియదని బుకాయిస్తూ ఉంటే, మరి నీవు జస్ట్ 20,000కి రెస్టారెంట్లో పనిచేసుకునే నువ్వు ఇంత బంగారు నీకు ఎక్కడి నుంచి వచ్చింది, అకౌంట్లో అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ₹1,00,000 ఫోను ఎలా కొనగలిగావు అని జేడీ నిలదీస్తూ చెంపలు పగలగొడుతూ, వీడు ఇలా ఎందుకు చెప్తాడు అని కాలుపై నొక్కేస్తూ నరకం చూపిస్తూ ఉండటంతో, చెప్తాను మేడం చెప్తాను, కొన్ని రోజుల క్రితం మా రెస్టారెంట్కి ఒకతను వచ్చాడు అని చెప్తూ ఉంటే దేవాని మనకి చూపిస్తూ ఉంటారు. నీకు 20,000 జీతం సరిపోతుందా, సరే నేను ఒక పని చెప్తాను చేస్తావా అని సీక్రెట్ కెమెరాని గౌతమ్ చేతిలో పెట్టి ఉంటాడు. అలా సీక్రెట్ కెమెరా నా చేతిలో పెట్టారు మేడం అని గౌతమ్ చెప్పుకు వస్తూ ఉంటాడు.